భారతదేశ క్షేమం కొరకు, మానవాళి రక్షణ కొరకు, రోగుల స్వస్థత కొరకు మంచి సమయం ప్రార్థనలు. ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు. చిన్నమందార్ దీవెన గ్రౌండ్, అమలాపురం, ఎదరపల్లి. పాస్టర్ సలాది చక్రియా గారు, పాస్టర్ యెహోషువ గారు వాక్య పరిచర్య చేసి ఉపవాసంతో స్వస్థత ప్రార్థనలు చేయుదురు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, అద్భుతమైన సాక్ష్యములు వినిపించబడును. ప్రేమ విందు కలదు. ఉపవాసంతో రండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. చిన్నమంద పరిచర్య తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు వాగ్దానం, మంచి వాగ్దానం, గుడ్ ప్రామిస్. పరిశుద్ధ వేద గ్రంథంలోంచి ఇర్మియా 33వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆరోగ్యము లేకున్న పరిస్థితి, హాస్పిటల్లో ఉన్నారా, లేదు ఇంటి దగ్గరే ఉండి ఆరోగ్యము సరిలేక ఆవేశముతో ఆవేదనతో ఉన్నారా? ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను మరలా మీకు ఆరోగ్యమును రప్పించి స్వస్థపరుస్తున్నానని. దేవుడట మరలా నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడంటే ఈరోజు నమ్మండి. ఇంక దిగిలి ఎందుకు, వ్యాధులు ఎందుకు? ప్రభు మనతో ఉండగానే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదనే గొప్ప వాగ్దానం మనకు ఉంది. ప్రభు వైపు చేతులు ఎత్తండి. ఈరోజు నా పరిస్థితి ఇంతే. ఈ రోజుల్లో కూడా చాలామంది, ఈ వారంలో చాలామంది హాస్పిటల్లో ఉన్నారు. వారు ఇందాక ఫోన్ చేశారు. నేను వారితో చెప్పిన మాట, దేవుడు మీకు ఆరోగ్యం కలగజేస్తున్నాడు, క్షేమంగా ఇంటికి వచ్చుదురుగా. ఒక ఆయన క్యాన్సర్ పేషెంట్, ఒక ఆయన షుగర్ వల్ల కాలు పరిస్థితి బాగలేదు, ఇంకొకళ్ళేమో కాళ్ళు ఉబ్బిపోయే పరిస్థితి. చాలా ఏమింటున్నా, 2 ఎండవేయడం వల్ల జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు, డెంగ్యూ, రక్త కణాలు తగ్గిపోవటం. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ఇప్పుడు బాధతో ఉన్నావు బిడ్డ. ఎందుకు ఈ జీవితం అనుకుంటున్నావా? నా ప్రభు నిన్ను స్వస్థపరుచున్నాడు. ఎస్, నా ప్రభు నీకు మరలా ఆరోగ్యాన్ని మరలా రప్పిస్తున్నాడు. ఆయన రప్పించే దేవుడు. కొంతమంది అంటారు, అయ్యా తొందరగా ఈ వైద్యం చేయండి, మేము తొందరగా ఇంటికి వెళ్ళిపోతామండి బాబు మా ఇంటికని. నిజం కదా? హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ ఉండాలని అనుకుంటారా? దేవుడు నీకు మరలా ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమంగా ఇంటికి చేరుదువుగాక. లేదా బలహీనంగా ఉండి మందులు వేసుకోవడానికి ధనము లేక, మందులు తెచ్చుకోవడానికి పరిస్థితులు బాగాలేకున్నావు బిడ్డ, నా ప్రభు ఈ రోజు నుండి స్వస్థపరుస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను మరలా ఆరోగ్యమును స్వస్థతను రప్పిస్తున్నాను అన్నాడు. నేను వారిని స్వస్థపరుచుచున్నాను అంటున్నాడు ఆయన. యేసయ్యే మాట్లాడుతున్నాడు. ఈ మాట నేను కాదు, యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడండి. యేసు ప్రభు ఈరోజు మిమ్మల్ని దర్శిస్తున్నాడండి ఉదయమే. ఎస్, నమ్మండి. మంచం మీద పడి ఉన్నావా, లేచి నిలబడేస్తున్నావా, కాలు పని చేయలేని పరిస్థితి, దేవుడు నీ కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయబోతున్నాడు. నీ చేతులను దేవుడు బలపరచబోతున్నాడు. ఇప్పుడే నా ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. పనికో పాటకో వెళ్ళటానికి శక్తి లేదా, బలము లేదా? నా ప్రభు ఇదిగో మరలా నీకు బలమైన ఆరోగ్యాన్ని ఇప్పుడే ఇవ్వబోతున్నాడు. అమ్మా, ఓ స్త్రీ, ఇంట పని వంట పని చేయలేని పరిస్థితి, అయ్యో లేవలేని పరిస్థితి, కృంగిపోయి ఉన్నావా? ఇదిగో నా ప్రభు ఇప్పుడే నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. ఇచ్చేసే ఉన్నాడు, ఇప్పుడే ఇచ్చాడు నా ప్రభు. కళ్ళు మూసుకో, ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీపించండి. ప్రభు ఈరోజు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ప్రభువా, ఈరోజు ఈ వాగ్దానంతో మాట్లాడుతున్న ఎవరైతే బలహీనులుగా ఉండి, రోగులుగా ఉండి పడి ఉన్నారో వాళ్ళకు స్వస్థత ఇచ్చాడు. ఇదిగో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈరోజు అప్పుడే 7వ రోజుల వరకు తోడుకెళ్ళాం. నా ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలు మీరు ఆలకించి ఉపవాసంతో ప్రార్థన కీళ్ళని తొలగిపోనున్నాం.
కీడులంతా తొలగించి ఇప్పుడు నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం కలుగునుగా, స్వస్థత కలుగునుగా, మరలా వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. లేచి నిలబడి వారి పనిపాట్లో వాడుకుంటున్నందుకు వందనాలు. పిల్లలైతే వారి చదువుల్లో ఉంటున్నందుకు వందనాలు. చాలామంది బాధలతో నా ప్రభువా సంతోషం లేకున్నారు. ఇప్పుడే వారికి స్వస్థత కలుగునుగా. అరికాల మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న రోగమా, పిశాచి దెయ్యమా, బలహీనతలారా ఇప్పుడే స్వస్థత కలుగునుగా. బాగు చేయండి, మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదా మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.